చంపిన పాపం తింటే పోతుందంటారు. ఆకలికి మనిషా మృగమా అనే తేడా ఉండదు. తేడా ఉంది. అది నీలాంటి రాక్షసులకి అర్థం కాదు. బయట ఏమన్నా రాముళ్ళు కృష్ణులు ఉన్నారా? మృగాలు ఏలుతున్న ప్రపంచం ఇది. ఈ చీకటి గుహలో బతికే నీకేం తెలుసు బయట ప్రపంచం గురించి? ఏం తెలియాలి ఈ నీచమైన ప్రపంచం గురించి? రెసిడెన్స్ నగరానికి వెళ్తే అంతా సరైపోతుందనుకుంటున్నావా? రెసిడెన్స్లో ఒకటి ఆకలి తీరాలంటే బయట ఎంతో మంది ఆకలితో చావాలి. నిజమైన స్వర్గం నా ఇల్లే. దీన్ని కాపాడే వాణ్ణి మాత్రమే నేను. నువ్వు ఒక హంతకుడివి. ఎవరు హంతకుడు? ఇక్కడికొచ్చిన వాళ్ళు మనుషులే కాదు, మృగాలు. మృగాలను చంపరు, వేటాడతారు. మన మనుషులవా మృగాలవా అని నిర్ణయించడానికి నువ్వెవరు? మనుషులందరూ మృగాలే. వాళ్ళు ఎలా ఉండాలో పరిస్థితులే నిర్ణయిస్తాయి. అది నీ నిర్ణయం. పరిస్థితుల్ని నిందించకు. ఇప్పుడు నువ్వేం చేస్తావు? ఒక పక్క రక్త మాంసాలు, మరో పక్క భరించలేని ఆకలి. ఈ రెండిట్లో నువ్వు దేన్ని కోరుకుంటావు భూమి? మానవత్వంతో చస్తా. ఎలాగూ చావబోతున్నావు, కానీ నువ్వనుకున్నట్టుగా కాదు. ఇంకొక 15 నిమిషాల్లో ఆ పవర్ బటన్ రీసెట్ చేయకపోతే అందరం ఊపిరాడక చేస్తాం. నీ చేతిలో చావడం కంటే అదే మేలు. మరి నీ కల్కి పరిస్థితి ఏంటి? వాడి చావును నిర్ణయించడానికి నువ్వెవరు? ఈ ఇంట్లో ఏ గది ఎలా తెరవాలో నాకు మాత్రమే తెలుసు.